హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగంను రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1949 నవంబర్ 26. భారత రాజ్యాంగంను రాజ్యాంగ పరిషత్ ఆమోదించినప్పుడు మొత్తం 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 పార్ట్స్ ఉన్నాయి. అట్లాగే నవంబర్ 26ను కాన్స్టిట్యూషన్ డేగా మనం జరుపుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డెర్మటాలజీ. చర్మం యొక్క బరువు ఎంత అంటే 4 కేజీలు. అట్లాగే చర్మం యొక్క పై పొరని ఎపిడెర్మిస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో మొత్తం కండరాల సంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 639. అదే మొత్తం ఎముకల సంఖ్య ఎంత అంటే 206. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న ప్రేగు పొడవు ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 7 మీటర్లు. అదే వెడల్పు ఎంత అంటే 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి HCl యొక్క pH వాల్యూ ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2. అదే బ్లడ్ pH వాల్యూ ఎంత అంటే 7.4. ప్యూర్ వాటర్ యొక్క pH వాల్యూ ఎంత అంటే 7. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో అధికంగా ఉండే మూలకం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నైట్రోజన్. అదే భూమిలో అధికంగా ఉండే మూలకం అంటే ఆక్సిజన్. మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం అంటే కార్బన్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.